బడీస్, అందరికీ నమస్కారం. రమాస్ రెసిపీస్కి స్వాగతం. ఈరోజు చాలా తక్కువ మసాలాతో సూపర్ టేస్టీ సువాసనతో నిండిన చికెన్ పులావ్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఈ రెసిపీని ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేయాలనిపిస్తుంది. మరి ఇంకెందుకు లేట్, మనం చికెన్ పులావ్ తయారు చేసేద్దాం పదండి. ముందుగా చికెన్ని మ్యారినేషన్ చేసుకోవాలి. ఇక్కడ నేను 400 గ్రామ్స్ చికెన్ తీసుకున్నానండి. శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్లో చిటికెడు పసుపు, 2 స్పూన్ల కారం, రుచికి తగినంత ఉప్పు అండి, కట్ చేసి పెట్టుకుని ఒక నిమ్మ చెక్క అండి, చిన్న రసం. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు కారం ముక్కలకి బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకుని ఒక 30 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగా మ్యారినేషన్ ప్రాసెస్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ లేదా మందపాటి గిన్నె స్టవ్ మీద పెట్టాలి. గిన్నె వేడెక్కాక 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. 4-5 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నూనె బాగా వేడెక్కాక 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. దానిలోనే సన్నగా తరిగి పెట్టుకున్న మీడియం సైజ్ ఒక ఉల్లిపాయ వేసానండి, పెద్దది. అలాగే 6 పచ్చిమిర్చి వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చినంత వరకు కలపాలండి. ఇప్పుడు ఫుల్ స్పూన్ ఒక అల్లం పేస్ట్ వేస్తున్నానండి. ఫుల్ స్పూన్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు హోల్ గరం మసాలా, ఇలాచీ, దాల్చిన చెక్క, స్టోన్ ఫ్లవర్, లవంగాలు, జాపత్రి, స్టార్ అనస్, మిరియాలు, ఇంకా షాజీరా, జీలకర్ర, ధనియాలు కూడా అన్నీ వేసి నేను ఫైన్ పేస్ట్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు మన పులావ్లోకి మసాలా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మసాలా వేసేద్దాం. మసాలా పేస్ట్ పెద్ద స్పూన్ ఒకటి వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయినంత వరకు మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం మ్యారినేషన్ చేసిన చికెన్ వేసేస్తామండి. వేసేసి 8 నుంచి 10 నిమిషాలు బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఈ చికెన్ పీస్ మనకు కొంచెం బాగా ఉడకాలండి. ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై అయింది. ఇప్పుడు కొంచెం బాగా ఉడికితే టేస్ట్ చాలా బాగుంటుంది. నేను చికెన్ మ్యారినేషన్ చేసిన గిన్నెలో కొంచెం వాటర్ వేసుకుని జస్ట్ 1/2 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. ఇది వేసి మనం ఒక ఉడకబెట్టుకోండి బాగా. చికెన్ పీస్ బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు 1 కప్పు పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు పెరుగు చికెన్కి మొత్తం బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. చూసారా, జ్యూస్ బాగా వచ్చింది మనకి. ఇప్పుడు కొంచెం కసూరి మేతి వేయాలి. తర్వాత రైస్ వేసుకోవాలండి. నేను అరగంట ముందే రైస్ కడిగి ఉంచుకున్నాను. అలాగే నేను గ్లాసున్నర రైస్ తీసుకున్నాను, అంటే 1/2 kg రైస్ తీసుకున్నాను. వేసి బాగా చికెన్లో ఫ్రై చేయాలి రైస్ని. ఇప్పుడు రైస్ బాగా నిదానంగా ఒక సైడ్ నుంచి బాగా చికెన్ మసాలాలు అవన్నీ పట్టే విధంగా వేయించుకోవాలి. అలా కలుపుకోవాలి జాగ్రత్తగా. ఇప్పుడు నేను గ్లాసున్నర రైస్కి 3 గ్లాసుల నీళ్ళు వేస్తున్నానండి. తర్వాత వాటర్ వేసిన తర్వాత బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడే చూసుకోవాలండి. ఇప్పుడు ఒకవేళ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత మూత పెట్టి తక్కువ మంటపై బియ్యం పూర్తిగా ఉడికించే వరకు ఉడికించండి. అదే కుక్కర్ అయితే ఒక విజిల్ వచ్చిన తర్వాత సిమ్లో 5 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేయండి. గుమగుమలాడే చికెన్ పులావ్ రెడీ అయింది ఫ్రెండ్స్. కమ్మని రుచితో జ్యూసీగా మన చికెన్ పులావ్ రెడీ అయిపోయింది.
ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు కొన్ని టిప్స్. చికెన్ను కనీసం 30 నుంచి చికెన్ను కనీసం 30 నిమిషాలు పెరుగు, అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి మ్యారినేట్ చేస్తే చాలా జ్యూసీగా వస్తుంది బిర్యానీ. ఇంకా బాస్మతి లేదా చిట్టి ముత్యాల బియ్యం 20 నుంచి 30 నిమిషాలు నానబెడితే గింజలు విడివిడిగా వస్తాయి. బియ్యం వేయించిన వెంటనే నెయ్యి కొద్దిగా, నూనె కొద్దిగా వాడితే మంచి ఫ్లేవర్ వస్తుంది బిర్యానీకి. నీటి కొలతలు సరిగ్గా చేయండి. ఎక్కువ నీరు వేస్తే పులావ్ ముద్దగా వచ్చేస్తుంది. చివరిలో పుదీనా, కొత్తిమీర, అల్లం, కొంచెం నిమ్మరసం వేస్తే రుచి మరింతగా పెరుగుతుంది.